టీమ్ లీడర్స్ అందరూ సోషియో ఫ్యాంటసీ థీమ్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్. పెళ్లిలో భార్యతో పాటు ఒక బంపర్ ఆఫర్ కూడా వచ్చింది మన చంద్రకి. ఆ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. అమ్మాయి మేనక, అమ్మా ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా. కూడా ఆ ఒక్క విషయం అల్లుడు గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డావనుకో, నీ కాపురం కావేరి నదిలా చల్లగా హాయిగా సాగిపోతుందమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? మెంటల్ దానా, నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరుగు. నీకు తోకున్న విషయం అల్లుడు గారికి తెలియకుండా జాగ్రత్తగా ఉండు అంటున్నానే. ఎన్ని రోజులు నేను అల్లుడికి తెలియకుండా ఈ తోకను మేనేజ్ చేయమంటారు? ఓ 4 రోజులు మెయింటైన్ చేయమ్మా. ఆ తర్వాత అల్లుడు గారు నిన్ను వదిలేసి తోకతో ఆడుకుంటాడమ్మా. పోయి తోక నాకే రావాలా? ఆ రష్మి చూడు, తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రేష్మికి తోకలేదని ఎవరు చెప్పారు నీకు? రేష్మి మేనేజ్ చేసిన దాంట్లో 5% నువ్వు మేనేజ్ చేసావనుకో, నీ కాపురం సక్సెస్. మేనకా, అల్లుడు వచ్చేస్తున్నా, తోక జాగ్రత్త జాగ్రత్త. నాకు చాలా మంది పెళ్ళే అవదన్నారు. నువ్వు ఎండిపోయిన చెట్టులా, కరిగిపోయిన ఐస్ క్రీమ్ లా, రాలిపోయిన పువ్వులా ఉండిపోతావన్నారు. అందరి అంచనాలను బ్రేక్ చేసి ఎంత అందమైన పెళ్ళాన్ని చేసుకున్నాను చూడండి. దాని కళ్ళని 50 సార్లు చూసా, దాని ముక్కుని 100 సార్లు చూసా, దాని గోరు దగ్గర నుంచి తల ఎంట్రికల వరకు అణు 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 పరీక్షించి చూసా. 5 లక్షలు కట్నం అడిగితే మా అత్త 10 లక్షలు ఇచ్చింది. నేను బైక్ అడిగితే మా అత్త కార్ ఇచ్చింది. ఇన్ని బోనస్లు ఏ అల్లుడికైనా వస్తాయా? నాకు వచ్చాయి. డార్లింగ్, ఏమండి వీళ్ళందరూ కుళ్ళుకునేలా, వీళ్ళందరూ మన మీద అసూయపడేలా గట్టిగా కాపురం చేద్దాం. ఓకే అండి. చల చల మేనక, లైట్ ఆపే. అలాగేనండి. ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన శోభనగర్లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలింది. శోభనం గదిలో పాలు తాగడానికి వచ్చినట్లుందండి దొంగ పిల్లి. అవునా? వెళ్ళిపోయింది. డోర్ సరిగా వేసే, మళ్ళీ వస్తుంది లేకపోతే. అలాగేనండి. పడుకో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. మెంటలారా, నీ జడ నా ముఖం మీద ఇది జడలా లేదే. ఈ బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. అమ్మా, ఇది భార్యనా బర్రెనా? అదే ఏంటండి పొద్దున అంత గట్టిగా తన్నారు? వెనకాల తోక అంటే అది చూసేసారా? చూసేసారంటే దాడానికి ఈ కనుకుంటున్నావే తోకనా అది? సారీ అమ్మా, నువ్వు 4 రోజులు మేనేజ్ చేయమని చెప్పావు, నేను ఒక్క రోజు కూడా మేనేజ్ చేయలేకపోయాను. నీ అమ్మతో తర్వాత మాట్లాడుతున్నా. వెనకాల తోక ఏంటని అడుగుతున్నా. నాకు పుట్టినప్పటి నుంచి తోకుంది. పుట్టినప్పటి నుంచి తోకుందా? మీరేమన్నా వానర జాతియా? కాదండి, మానవ జాతే. మానవ జాతి తోకుండడం అంటే దేవుడు బోనస్ గా ఇచ్చాడండి. అందుకేనా నీకు నాకు ఇచ్చారు? అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. నా అత్త నాకు బోనస్ మీద బోనస్ ఇస్తుంటే నా జీతం చూసి అనుకున్నా నీ తోక తీసి బోనస్ ఇచ్చిందా? నిన్ను కాదా, మీ అమ్మని మాట్లాడితే ఇప్పుడే. అమ్మో, ఎంత మోసం. హలో, ఏంటల్లుడు? నేను ఫోన్ పెట్టే లోపు నువ్వు నా ఇంట్లో ఉండాలి. అర్థమైందా? రా, నువ్వు అర్జెంట్ గా రా. నమస్తే అల్లుడు. వచ్చావా నువ్వు? ఏంటల్లుడు నా వెనక్కి తిరుగుతున్నావు? దానికి ఇంత పెద్ద తోకుందిగా, నీకెంత పెద్ద తోకుందో అని చూస్తున్నా. నాకు తోకలేదు అల్లుడు. నీకు లేకపోతే దాని తోకుందేంటి? తండ్రి వంశం నుండి సంక్రమించింది అల్లుడు. శంకర్ జాతి ముఖం దాన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెత్తుడు తోక గురించి డొక్కలో డిస్కషన్ ఎందుకు? అది బెత్తడు కాదే, భార్య తోక. మనిషికో లోపం ఉంటది. ఒకటికేమో పన్ను మీద పన్ను ఉంటది, ఇంకోటి ఏమో కన్ను మీద కన్ను ఉంటది. మా అమ్మాయికి నడుము మీద తోక ఉంది, అంతేగా? అంతే. అది ఇంట్లో తిరుగుతుంటే జంతువు తిరుగుతున్నట్టుందే నాకు. కట్నంగా నువ్వు 5 లక్షలు అడిగితే నేను 10 లక్షలు ఇచ్చానా? నువ్వు బైక్ అడిగితే నేను కార్ ఇచ్చానా? బడ్జెట్ పెంచితే అడ్జస్ట్ అవుతావు అనుకున్నాను కానీ తొక్కలో తోక కోసం పేక్ కోసం మేకలు అరుస్తావు అనుకోలేదు అల్లుడు. నీ తూకం కంటే దాని తూకం ఎక్కువైపోయిందా నాకు? మెంటలారా, ఆ చీపిరితో ఇల్లు ఊడ్చే బదులు నీ తోకను పట్టుకొని ఇలా ఇలా అన్నాడికి ఇల్లు మొత్తం ఊడిచిపోద్ది కదే. అల్లుడు, ఎవరికి లేదు అనుకుంటే ఆనందపడాలి కానీ బాధపడతావు ఎందుకు? ఎవరికి లేనిది మనకి లేకపోతే
ఆనందపడాలా? ఓహో, నీ కూతురు తోకను చూసి నేను ఆనందపడాలా? కొండ ముఖం పగిలిపోతుంది. భార్యతో కాపురం చేస్తున్నట్లయితే బర్రెతో కాపురం చేసినట్టుందే నాకు. మొదట్లో అలాగే ఉంటది అల్లుడు, తర్వాత అలవాటు అయిపోద్దులే. కొండ ముఖం పగిలిపోతుంది ఏమనుకుంటావు? ఏం మాట్లాడుతున్నాను? అల్లుడు ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. హలో, ఇక్కడ సిగ్నల్ లేదు, వచ్చి మాట్లాడతాను. సిగ్నల్ ఉంది కావాలని తోకలో తోక కుదురు నాకు చెడ్డ కట్టేసి ఫోన్ అన్నట్టుంది. అమ్మా ఇది అనవసరంగా బోనస్ కకృతి పడినట్టున్నా. ఈ బోసుగాడి పిల్లడానికి తోకుందని ఊర్లో తెలిస్తే నా పరిస్థితి ఏంటో అర్థం కావు. ఏమండి, నేను కుంకుమ బొట్టు పెట్టుకుంటే బాగుంటానా, బిల్ల బొట్టు పెట్టుకుంటే బాగుంటానా? రూపాయి బిల్ల పెట్టుకో, దరిద్రం వదిలిపోద్ది. నా ప్రశ్నలు నేనుంటే ఏమండి ఏం పెట్టుకుంటే బాగుంటాను? మళ్ళీ క్వశ్చన్లు ఒకటి. బాబుగారు, అదేంటండి అమ్మగారికి అంత పెద్ద తోకుందేటండి? సుబ్రావ్, మన బోస్ గారి పెళ్ళడానికి పెద్ద తోకుందిరా. వెంకటలక్ష్మి, మన బోస్ గారి పెళ్ళడానికి 2 గజాలు తోకుందే. దండం పెడతాను, నీ కాలు పట్టుకుని అలా అరవకరా, నీకు దండం పెడతాను. ఇంత పెద్ద తోకని నా దొడ్లో ఉన్న బర్రె కూడా నేను ఇంతవరకు చూడలేదు బాబు. నా కర్మరా, ఏం చేయమంటావు? అరే నీ దగ్గర రోజు లీటర్ పాలు కొంటున్నాను కదా, ఈ రోజు 4 లీటర్ కొంటాను. చెప్పకరా ఈ విషయం. ఎవరికి చెప్పనండి, నేను ఎవరు చెప్తానండి? ఎవరికి చెప్పను. ప్లీజ్ రా, చెప్పండి బాబు. ఎవరికి చెప్పకరా. ఎవరికి చెప్పను బాబు, నేను ఎవరికి చెప్పను. ఏమండి, 4 లీటర్ పాలు ఎందుకు కొంటున్నారు? నా తద్దినం వేసుకోవడానికి, నా శాతం వేసుకోవడానికి. వాడు ముందే పాలోడు బీబీస్ గాడు, తోక ముఖం దానా, ఇంత తెలివి కూడా లేదు. ఎవరన్నా ఒళ్ళు జాగ్రత్త అంటారు, నేను తోక జాగ్రత్త అనాల్సి వస్తుంది. నీకు నా జీవితం పాడుగాను. మనం చక్కగా కాపురం చేయాలంటే ఎవరు వచ్చినా నువ్వు వెనక్కి తిరగకే. తోకను చూపించకే, కొరకేయాలనిపిస్తుంది తోకని. అరే, బోసుగాడి భార్యకి తోకుందని 20 రూపాయలు పందెం కట్టాను. తోకుందనుకో నువ్వు నాకు 20,000 ఇవ్వాలి. తోక లేదనుకో నువ్వే నాకు 20,000 ఇవ్వాలి. రా చూపిస్తా. కదా బోసు బావా, బోసు బావా. ఏంట్రా? ఏం లేదు బావా, కొత్తగా షాప్ పెట్టినా, మీకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా, అక్క దగ్గర మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. అక్క లేదు లేరా, బయటికి ఎటో 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 వెళ్ళింది. ఏంటండి ఇదేంటి బావా, ఇంట్లో లేదన్నా? అక్క నమస్తే అక్క. ఏం లేదక్క, కొత్తగా షాప్ పెట్టినా, బావ దగ్గర అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చిన. కొంచెం ముందుకు రా అక్క. లేదు, ఇక్కడ ఆశీర్వాదం తీసుకో. కొంచెం ముందుకు రా అక్క. ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నానా? లేదక్క, అక్క ఒక్కసారి. చూడు, ఎస్ ఎస్ 20,000 తీ తీ తీ. నీకు 20,000 ఇవ్వటం నాకు ఇబ్బంది కాదురా, కానీ మనిషికి తోకుందేంట్రా? ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, అక్కకు తోకుందని పందెం కట్టాను బావా. మావిడికి తోకుందని పంగాన్ని కట్టావు. ఎవరా నీకు తోకుందని చెప్పింది? ఎవరా నీకు? ఎవరా నీకు? పాలోడు చెప్పిండు. పాలోడా? నాకే కాదు బావా, ఊరు మొత్తం చెప్పిండు. లాస్ట్ నాకు చెప్పిండు సాలేగాడు. ఇగో బావా, రాత్రి దావత్కి వచ్చాయి. మావిడ తోక దబ్బుతో నేను రావు చేసుకోవాలరా? నీ తోక మీద పందాలు వేసుకుంటున్నారే. కొన్ని రోజులైతే నీ తోకతో IPL కూడా ఆడుకుంటారు. మెంటల్ దానా, ఇక్కడ తగిలావే నాకు. అరవకండి, భోజనం వడ్డిస్తాను, తినండి. నాకు ఆకలి చచ్చిపోయింది. నీ తోకను చూసినప్పుడు నాకు ఆకలి తగ్గిపోయింది. తోక ముఖం దానా, ఈ తోకలో అన్నం నేను తినను. కకృతి పడి కాపురం చేశాను, ఏదో కకృతి పడి చూశాను నేను. ఏమండి, కాఫీ. కాఫీ ఇక్కడ ఇచ్చి ఇవ్వచ్చు కదే. అంటే నా తోక తలుపులో ఇరుక్కుపోయిందండి. నీ తోక కాదా ఇరుక్కుంది, నా జీవితం ఇరుక్కుంది. ఎక్కడెక్కడ తోక తిరుగుతావు, సరిగ్గా నడవచ్చు కదా. ఎక్కడ ఇరుక్కించుకున్నావే? రావట్లేదు. మేరీ అత్త, అల్లుడు ఎక్కడ తెచ్చావు నువ్వు? అర్జెంట్ గా ఇంట్లో ఇచ్చావు, అర్థమైందా? ఏమైంది అల్లుడు? చూడు దాని తోక ఎలా ఇరుక్కుందో. నీ కూతురు వద్దు, నువ్వు వద్దు. నీ కూతురు ఇమీడియట్ గా నా దగ్గర తీసుకొని వెళ్ళిపో. అంత మాట అనగలడు, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండు. ఏమి ఇవ్వాలి నీకు? అరే చీరలబ్బాయ్, నా కోసం చీరలు తెప్పిస్తున్నావమ్మా? అవునమ్మా. నాన్న చీరలు చూపించు, నీకు ఇష్టమైన చీరలు చూడవే అమ్మాయి. అలాగే. ఏం చేస్తున్నావు అత్త నువ్వు? తోక వస్తున్నాను అల్లుడు. ఇదిగో అల్లుడు తోక. ఇదిగో అల్లుడు. మీ ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే తోక కోసిన పీక కోసిన తెలీదా? మాకేమీ తెలియదు అల్లుడు. అమ్మా, నా షాపింగ్ అయిపోయింది. మా పని కూడా అయిపోయింది. ఏంటండి అది? నీ తోక. అమ్మా, ఎలా పడుతుంది? ఒక్క నిమిషం అల్లుడు. అల్లుడు, అమ్మ
అమ్మాయికి 9వ నెల. అయినా దొబ్బిందా నీకు? దాని కడిపే కనబడే 9 నెలలు ఎలా అవుతుంది? మా వంశంలో కడుపు కనబడదా అల్లుడు? అదే మీ వంశంలో కనబడేది కనబడవు, కనబడేది మాత్రం పెద్ద పెద్దవి కనబడతాయి. ఏం వంశమే? తోకల వంశం. 5 నిమిషాలు అల్లుడు. అత్త అల్లుడు నీకు కవల పిల్లలు పుట్టారు అల్లుడు. నీ కూతురునిచ్చి దేవుడు అన్యాయం చేసిన 2 పిల్లల్నిచ్చి నాకు దేవుడు అన్యాయం చేశాడు. అచ్చా అలాగే ఉన్నారు 2 కదా. లే లే, 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 లే. నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ, ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు. ఒక తోక పోయి 2 తోకలు వచ్చాయి నా జీవితానికి. Come on dance bro, yamma beats bro, జిందగీని జోకు బాక్స్ bro, రచ్చో రచ్చా రాక్స్ bro, మజా Start with నాగబాబు సార్. ఏంటే వింతగా ఉంది కాన్సెప్ట్. పిచ్చా పీక్స్ bro, మనల్లా పే పగాడ్. బాగా డీల్ చేశారు కామెడీ. మాట్లాడితే ఊళ్ళో వాళ్ళ దగ్గర బెట్టింగ్ కాసి డబ్బులు తీసుకోవటం అన్ని చాలా బాగుంది. సరదా చాలా నైస్ గా ఉంది. థ్యాంక్ యూ సార్. గుడ్ స్కిట్. ఎవడు bro, అరే సో రోజా గారు ఎలా ఉంది ఈ స్కెచ్? మామూలుగా పన్ను మీద పన్ను, ఇక్కడ ఎక్స్ట్రా ఫింగర్ చూస్తాం 5 ఏళ్లకి 6 ఏళ్ళుగా, కానీ తోక కాన్సెప్ట్ ఎప్పుడు చూడలేదు. అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా, నవ్వుతూనే ఉన్నా కంటిన్యూస్ గా. కానీ బాగుంటుంది కదా, ఎవరికి లేనిది మీకుంటే ఎంజాయ్ చేయకుండా ఎందుకు అంత టెన్షన్ పడ్డావు కదా? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. Thank you, వెరీ madam. నైస్. చూస్తే ప్రతి లైఫ్ వెరీ